కర్కశాత్ముల రక్తదాహం కరడుగట్టిన ఉగ్రవాదం కదము తొక్కెను మృగపు తత్వం సమసిపోయెను మానవత్వం. ఎక్కడుంది జాలితత్వం, ఎక్కడుంది సమానత్వం, తుదకు మానవ జాతి మొత్తం దెయ్యానికి పోయేదర్థం. నీతి న్యాయం లేని లోకం అలుముకున్నది అంధకారం, మనిషి మనిషిలో ఉంది జాడ్యం విషపు కోరల రాక్షసత్వం. దైవ చింతకు లేదు స్థానం, దారి తప్పెను మనిషి యానం, వెలుగు ప్రసరిస్తూనే ఉన్న కళ్ళు మూసుకుపోయే కాలం. విస్తరించెను అక్రమత్వం, చల్లారెను ప్రేమతత్వం, చల్లారెను ప్రేమతత్వం, చల్లారెను ప్రేమతత్వం. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీదే తిరగబడ్డారు. యుద్ధం ప్రకటించండి, ఉగ్రత కురిపించండి, సమూల ధ్వంసం గావించండి. యుద్ధానికి సిద్ధమైన సైన్యములకు అధిపతి, సైన్యాలను వ్యూహపరిచే సమభీకర దళపతి, నిజ ప్రచండ విశ్వపతి, ప్రళయంతో ధ్వజమెత్తి ఆగ్రహోదగ్రుడైన మహాచక్రవర్తి. అధిపతి 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 అధిపతి. ఒక శరమై మెరుపే ఆయుధమై పెళపెళమను పిడుగులతో అగ్నినేత్రహోత్రమై. అధిపతి అధిపతి బడవాగ్నితో ద్రవమై ప్రవహించే విలయమై, సెగలు పొగలు హక్కుతున్న రగిలే అగ్ని పర్వతమై. అధిపతి అధిపతి మార్పులేని మనిషిపై, మృగరాజ్యపు సంస్కృతిపై, మార్పులేని మనిషిపై, మృగరాజ్యపు సంస్కృతిపై, కోపంతో కత్తి దూసి ప్రళయంతో తుడిచివేసి ప్రకృతి కన్నెర్ర చేసి ఉగ్రత కురిపింపజేసి హరించే లయకరుడు, హరివీర భయంకరుడు, హరించే లయకరుడు, హరివీర భయంకరుడు. అధిపతి 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 అధిపతి. యుద్ధానికి సిద్ధమైన సైన్యములకు అధిపతి, సైన్యాలను వ్యూహపరిచే సమభీకర గణపతి, నిజ ప్రచండ విశ్వపతి, ప్రళయంతో ధ్వజమెత్తి ఆగ్రహోదగ్రుడైన మహాచక్రవర్తి. అధిపతి 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 అధిపతి. భూకంపం తీవ్రమై ఎగసిపడే తరంగమై, ఉప్పెనలా ఉరికి వచ్చే వరద బీభత్సమై. అధిపతి అధిపతి వడగాల్పులు తీవ్రమై, వడగళ్లతో చిత్రమై, మహోగ్రతను సుడిగాలిలో మహాకోపతాపమై. అధిపతి అధిపతి ఖలులైన నరులపై, కఠినాత్ముల శిరములపై, ఖలులైన నరులపై, కఠినాత్ముల శిరములపై అగ్నిని కురిపింపజేసి భూమిని కంపింపజేసి శక్తులు కదిలింపజేసి రక్తం ఒలికింపజేసి హరించే లయకరుడు, హరివీర భయంకరుడు, హరించే లయకరుడు, హరివీర భయంకరుడు. అధిపతి 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 అధిపతి.
యుద్ధానికి సిద్ధమైన సైన్యములకు అధిపతి, సైన్యాలను వ్యూహపరిచే సమభీకర దళపతి, నిజ ప్రచండ విశ్వపతి, ప్రళయంతో ధ్వజమెత్తి ఆగ్రహోదగ్రుడైన మహాచక్రవర్తి. అధిపతి 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 అధిపతి. దావీదు కీర్తన 139వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టినవాడను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదా ననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది. తల్లి వేదనతో విలవెల్లాడిపోయింది. కడుపు కోసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు. ప్రసవ వేదన మరిచిపోయిన ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుని మురిసిపోయింది. అడ్డాలలో చేరిన ఆ బిడ్డకు కొన్నాళ్లకు గడ్డం పెరిగింది.
గడ్డం పెరిగిన తర్వాత అదే బిడ్డ మళ్ళీ అడ్డం తిరిగింది. ఆనాడు ఆ కడుపు కోతను భరించిన ఆ తల్లి ఈనాడు ఈ గుండె కోతను భరించలేకపోయింది. ఒక బిడ్డ అడ్డం తిరిగితేనే ఒక తల్లికి గుండె కోత అయితే, కోట్ల మంది బిడ్డలు ఒకేసారి అడ్డం తిరిగితే గూడు చెదిరిపోతే గుండె పగిలిపోదా, కలలు కల్లలైతే కంట నీరు రాదా. తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. ఎందరో పుట్టుకొచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. ఎందుకు పుట్టారు, ఏం చేసి వెళ్ళిపోయారు, గమ్యం మరిచారు, లోకాన్ని వెంబడించారు. కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. అకాల సంభవమై కంటబడకయుంటే, తల్లి గర్భమందే పిండముగరాలియుంటే, అకాల సంభవమై కంటబడకయుంటే, తల్లి గర్భమందే పిండముగరాలియుంటే, వెలుగు చూడక చీకటిలోనే కరిగిపోదురేమో, అల్పులుగా విశ్రాంతికే చేరి నిమ్మళింతురేమో. ఎందుకు వచ్చారు, ఎవరి కొరకు బ్రతుకుతున్నారు, తండ్రిని విడిచారు, అపవాది పిల్లలయ్యారు. కన్న
తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. నాణెములకై యూదాశ పడకయుంటే, యేసు మాటలందే స్థిరముగా నిలిచియుంటే, వెండి నాణెములకై యూదాశ పడకయుంటే, యేసు మాటలందే స్థిరముగా నిలిచియుంటే, ఊరిపోసుకుని ఉదరమే పగిలి చావకుండునేమో, దారి తప్పిన రకానికే పోక నిలిచియుందుడేమో. కాలిని వెదికాడు, కాలి మూటగట్టుకున్నాడు, నీతిని విడిచాడు, అసలెందుకు పుట్టాడు. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. యథార్థవంతులుగా నరులను కలుగజేసుకుంటే, వివిధ తంత్రములతో దేవుని మీద తిరుగబడితే, యథార్థవంతులుగా నరులను కలుగజేసుకుంటే, వివిధ తంత్రములతో దేవుని మీద తిరుగబడితే, కన్న తండ్రికే కంట కన్నీరు కడుపు కోత కాదా, కలలు కన్నా తండ్రి హృదయము నొచ్చుకొనుటలేదా. బాధ్యత మరిచారు, బాధించే బిడ్డలయ్యారు, వెలుగును విడిచారు, చీకటిలో జారిపోయారు. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. ఎందరో పుట్టుకొచ్చారు,
వెళ్ళిపోయారు, గమ్యం మరిచారు, లోకాన్ని వెంబడించారు. తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. తండ్రి, పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా నష్టమైనా లోకమంతా ఏకమైన కడదాకా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. స్వరూపమైన లేదు, సొగసైన ఆయనకు లేదు, ఏనాడు విశ్రాంతి లేదు తండ్రి పనిలో. నిలువ నీడైన లేదు, తలవాల్చుటకి స్థలము లేదు, సుఖమన్నదే ఎరుగలేదు యేసు ఇలలో. తన ఇష్టమే లేదని, తన కొరకు రాలేదని, ఆ తండ్రి పని మీదనే తానుండిపోవాలని, రోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలు చేసి యాచనలు చేసి భయభక్తి కలిగి తన బ్రతుకులోన ఆ తండ్రి వలన అంగీకరింపబడేను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. శోధనకు లొంగలేదు, లోకరాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు, కష్టమైన వెనుతిరిగి చూడలేదు, బాధ్యతలు మరిచిపోలేదు, బంధాలకే లొంగలేదు, భారమైన ఈ లోక పాపాలకై తన రక్తమివ్వాలని, వధింపబడే గొర్రెగా తన ప్రేమ చూపాలని, ఆ సిలువలోన రక్తాన్ని గాచి మన కొరకు ప్రాణమును దారబోసి మరణాన్ని గెలిచి మహిలోన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా నష్టమైనా లోకమంతా ఏకమైన
కడదాకా. మొదటి మహిమ చూడాలి నేను, వచ్చిన చోటికి చేరాలి నేను, బ్రతుకు బ్రతుకుతూ చావాలి నేను, పరలోక స్వాస్థ్యము పొందాలి నేను. మొదటి మహిమ చూడాలి నేను, వచ్చిన చోటికి చేరాలి నేను, బ్రతుకు బ్రతుకుతూ చావాలి నేను, పరలోక స్వాస్థ్యం పొందాలి అనుకుంటున్నాను. కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. నా యేసుని ఆగమనము మేఘాలపై నా పయనము, ఏనాడో ఆసుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. కొరకే పొందుకోనా, కళ్ళ ముందు ఇన్ని ఉన్నా పట్టి నన్ను లాగుతున్నా, పైన ఉన్న వాటి కొరకే వదులుకోనా. బాధలైనా వేదనైనా శోధనైనా శోకమైనా క్రైస్తవుడనే పేరు కొరకే పొందుకోనా. పైన ఉన్న వాటి కొరకే వదులుకోనా. నా కంట నీరు తుడిచి కన్న తండ్రి ప్రేమ కొరకు రేయి పగలు ఆశపడుతూ సాగుతుంది నా పరుగు. నా గటిపై చేయి వేశాను, ఏది ఏమైనా వెనుక తిరగలేను. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఎడబాపునా, ఉన్నవైనా లేనివైనా మరణమైనా జీవమైనా ఏది అయినా తండ్రి కన్నా ఎక్కువగునా. కరువు అయినా హింస అయినా శ్రమలు అయినా ఖడ్గమైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా.
లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. నా యేసుని ఆగమనము, మేఘాలపై నా పయనము, ఏనాడో ఆసుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. కలటి మహిమ చూడాలి నేను, వచ్చిన చోటికి చేరాలి నేను, దుర్గము బ్రతుకుతూ చావాలి నేను, పరలోక స్వాస్థ్యం పొందాలి నేను. కలటి మహిమ చూడాలి నేను, వచ్చిన చోటికి చేరాలి నేను, దుర్గము బ్రతుకుతూ చావాలి నేను, పరలోక స్వాస్థ్యం పొందాలి అనుకుంటున్నాను. అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి గాండ్రిస్తున్నాడు. వాక్య ఖడ్గముతో కథన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలే అపవాది అనుచరుల కుట్టుక తెంపే నిజబలుడు. వెన్ను చూపని వీరుడు ధీరుడు విశ్వవిజ్ఞాన సార్వభౌముడు. ధైర్యం నిండిన ధీరోదాత్తుడు, శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, యేసు ద్వారాని పునరుద్ధానం నిత్య జీవితం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, యేసు ద్వారాని పునరుద్ధానం నిత్య జీవితం. యేసుక్రీస్తులో తప్ప లేదు లోకాన రక్షణ, యేసుక్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు, ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు, ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. మనిషికి మరణం తథ్యం, అది యేసుకు కూడా అగత్యం. జనన మరణాల నియమం, ఆదాము నుండి సంక్రమణం. మనిషికి మరణం తథ్యం, అది యేసుకు కూడా అగత్యం. జనన మరణాల నియమం, ఆదాము నుండి సంక్రమణం. ఆదాము నుండి వచ్చిన యేసు అందరిలా మరణించాడు, పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడుగా లేచాడు. భూమి మీద పుట్టిన ప్రతివాడు తప్పకుండా మరణించాలి. వాడు తిరిగి లేవాలంటే నా యేసుక్రీస్తు మరణించాలి. ఆదాము వలన లోకంలోనికి పాపం మరణం వచ్చింది. యేసు చేసిన బలియాగం ఆ మరణపు ముల్లులు విరిచింది. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు, ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు, ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. మొదటి శతాబ్దపు కాలం, అపోస్తలులందరి సాక్ష్యం, కలివిని రాసిన వైనం, పరిశుద్ధాత్ముని ప్రేరణం. మొదటి శతాబ్దపు కాలం, అపోస్తలులందరి సాక్ష్యం, కనివిని వ్రాసిన వైనం, పరిశుద్ధాత్ముని ప్రేరణ. కళ్ళతో చూసి వ్రాసిన వారు చేసిన ప్రకటన నమ్మాలా? 600 ఏళ్లకు పుట్టిన ప్రవక్త చెప్పిన మాటలు నమ్మాలా?
మృతులకు పునరుత్థానం ఉందని బైబిలు ఘోషిస్తుంది. యేసు మరణమే కల్లైతే అది ఎలా సాధ్యమవుతుంది? ఇది నమ్మి బాప్తిస్మమొందిన వాడే పొందుకుంటాడు రక్షణ. నమ్మని వారికి యుగ యుగాలు ఆ పాతాళంలో యాతన. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం, నిత్య జీవితం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం, నిత్య జీవితం. యేసుక్రీస్తులో తప్ప లేదు లోకాన రక్షణ. యేసుక్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు. కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా? ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా? నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవియొగ్గెను ప్రతి సమయాన. దేనికి ఆ తపన యోచించు నాయన? నీ తండ్రి కోరిన ఎడతగని ప్రార్థన అవసరాలకేనా? ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా? ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా? తల్లిదండ్రులు చెడ్డవారైన గాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులియాలని భూమి మీద తల్లిదండ్రులు చెడ్డవారైన గాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులియాలని చేపనడిగితే పామునివ్వరు, రొట్టెనడిగితే రాతినివ్వరు, అడగకుండానే అన్ని ఇస్తారు, అవసరాలన్నీ తీరుస్తారు. ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా? ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా? ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా? ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా? అడగమన్నాడు కదా అని అన్నీ అడగటమేనా?
ఆత్మ సంబంధమైన వడగాలనర్థం కాదా నాయనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. రేపే విధంగా బ్రతకాలని లోకమనుకున్న గాని పైనున్న వాటినే వెదకాలని క్రైస్తవుడనుకోవాలని. రేపే విధంగా బ్రతకాలని లోకమనుకున్న గాని పైనున్న వాటినే వెదకాలని క్రైస్తవుడనుకోవాలని. దేవుడిచ్చిన పనిని చేయాలి, పనుల కోసమే ప్రార్థించాలి, పని ఫలితాన్నే సమర్పించాలి, పరలోకానికి తిరిగి చేరాలి. యేసులాగే ప్రతిరోజు పని చేయాలి, ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి. యేసులాగే ప్రతిరోజు పని చేయాలి, ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి. జ్ఞానము కంటే గొప్పదైన దేవుని సమాధానాన్నే నీ హృదయానికి రక్షణ కోటగా ఉంచుతుంది ఆ ప్రార్థన. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవియొగ్గెను ప్రతి సమయాన. దేవుని ఆ తపన యోచించు నాయన, నీ తండ్రి కోరిన ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం. క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవయాగం, ఇది శరీరయాగం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే
బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం.
నీకై అర్పితం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు శత్రువులుగా, కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, మారినా మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతునివైతివి, దేవసుతునివైతివి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో. సాటి అయిన సహాయమే అపాయంగా మారిన, యోబు భార్య వలె నీ పతనం కోరిన, కట్టుకున్నవాడే నిన్ను కొట్టి తిట్టి విడిచిన, కన్న బిడ్డలందరూ కసాయిలుగా మారిన, సొంత మామ అల్లునిపై విషపు చూపు నిలిపెన, దావీదును చంపగోరి సౌలు బయలుదేరెనా, బంధుగణమే రాబంధులుగా మారి పొడిచిన, సక్రియలను ద్వేషించే జనములు పగబూనినా, ఈ లోకమందు నీవు బాటసారిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా, ఉలి దెబ్బ తగలకుంటి శిల్పమేదిరా, శిలలాగి ఉండిపోతే విలువలేదురా. విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో. కన్న తల్లి గతము మరిచి మతి చెలించెనంటున్న, పేగు పంచుకున్న వారి తన చావును కోరినా, సొంత యూద జాతి వారి సిలువ శిక్ష వేసిన, శిష్యుడేము కుట్ర పన్ని వెన్నుపోటు పొడిచినా, శాస్త్రులు పరిసయ్యులు వ్యతిరేకంగా నిలిచిన, లేని వార్తలెన్నో పుట్టించి ప్రకటించిన, ఫలము పొందుకున్న వారి కీడు చేయగోరిన, దుష్టుడు ప్రత్యక్షంగా శోధన కలిగించిన,
నిందలు అవమానాల కోర్చాడురా, పిడిగుద్దులు కసి దెబ్బలు తిన్నాడురా, గుమ్మి వేస్తే నోరు మెదపకున్నాడురా, మేలు చేసి బాధ అనుభవించాడురా. యేసు జీవితాన సుఖము లేదురా, ఆ మనసును ఆయుధంగా ధరించరా. యేసు జీవితాన సుఖము లేదురా, ఆ మనసును ఆయుధంగా ధరించరా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు శత్రువులుగా, కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, మారినా మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతునివైతివి, దేవసుతునివైతివి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమనే పించాలని నిన్ను ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు, ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు. ప్రేమే జీవన వేదం, ప్రేమే సృష్టికి మూలం, ప్రేమే జగతికి దీపం, ప్రేమలోని నిత్య జీవితం, ప్రేమే అంతిమ తీరం, ప్రేమే వాక్యపు సారం, ప్రేమే సత్య స్వరూపం, ప్రేమ ఒకటి నిత్య శాశ్వతం. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు, పాపులకై ప్రాణమిచ్చిన ప్రేమకు కట్టలేము ఖరీదు. ద్రోహి అయిన యూదానే ఆయన కడ వరకు విడువలేదు, అప్పగించువాడని తెలిసి బయటకు నెట్టివేయలేదు. దొంగని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా, ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా, వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా, చివరి
చివరి వరకు వాడిని మార్చాలని చూశాడురా. ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడే నిజ క్రైస్తవుడవుతాడురా. ప్రేమే దేవుని రూపం, ప్రేమే క్రీస్తు స్వరూపం, ప్రేమే కడిగెను పాపం, ప్రేమ జీవనది ప్రవాహం. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. కాలు ఎదిగిపోతుందని ఓర్వలేక కన్ను బాధపడదు. కంటిలోన నలుసు పడితే సంబరంతో కాలు నాట్యమాడదు. చేయి లేచి చెవిని నరకదు, ప్రేగు గుండె నూరి తీయదు. వేలు తెగితే నోరు నవ్వదు, అసూయ అవయవాలకుండదు. సంఘమంటే యేసుక్రీస్తు శరీరమే సోదరా. మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా. ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా. ఈ భావం బోధపడితే అభ్యంతర పరచకురా. ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరిచిన నాడే క్రీస్తు నీలో ఉంటాడురా. ప్రేమే ఆత్మకు ఫలము, ప్రేమే కరగని ధనము, ప్రేమే వరముకు మార్గము, ప్రేమ వరము నిత్య జీవము. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే లేదు ఏ ప్రయోజనం. ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే గణగణలాడే తాళం. వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే ఒప్పుకోదు వాక్యం. పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా, క్రీస్తు యేసు ముఖ్యం. మారాలని మార్చాలని కోరేది ప్రేమరా. నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా. ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం గొప్పరా. శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా. ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహించిన వాడే పరలోకం వెళతాడురా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓచును ప్రేమ. గర్వం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిరుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరికే చేతులు ప్రేమ.
సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ, శ్రమనే కోరును ప్రేమ, వేదం చూపను ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ, దోషములే తప్పును ప్రేమ. అమ్మా, నాకేమైందమ్మా? కడుపంతా నొప్పిగా ఉందమ్మా. నేను చచ్చిపోతానమ్మా. గత చరిత్రే ప్రతి తరంలో పునరావృతమవుతుందా? ఈ ధరిత్రిని కాలరాసే వ్రణమై బాధిస్తుందా? అత్యాచారమి నిత్యాచారముగా ఊరేగుతూ ఉందా? పడతి అంటేనే పడక సుఖానికి అనుకుని చెలరేగిందా? మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. కాలమే శూలమై దినదినం ఖండమై ఘోరమై నేరమై భూమికే పెనభారమై ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా. పసిమొగ్గలనే పశువులు తొక్కి వికృత కామ క్రీడరా. దిక్కు తోచక బిక్క చచ్చిన శవమైతే నవభారతం. గ్రద్దల మాదిరి పీక్కు తింటున్న కామాంధుల పైశాచికం. కంటబడకుంది మానవ జాతి, బుసలు కొడుతుంది విషపు సంస్కృతి. పసికందులను వదలని ప్రీతి, కామ పిశాచుల రక్తసనీతి. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. పైన సంభోగం అల్పకాల సుఖభోగం, ఆడతనాన్నే అలుముకుంటున్న ఔషధ మెరుగని రోగం. అమ్మ కడుపులో రక్తం గడ్డ కడితే నీ జన్మం. ఆ రక్తపు గడ్డలు రాక్షసులైతే అమ్మతనానికి శోకం. కామదాహంతో ఒళ్ళు మదమెక్కి అమ్మను చంపేస్తే, చిదిమేస్తే, అక్కను బలి చేస్తే, పసి మొక్కలు నలిపేస్తే, కన్నీటితో కుమిలిపోతుంది స్త్రీతనం. లేదు ఇలను ఆ దేవుడు కోరిన జీవనం. ఆడబిడ్డలే కోడి గుడ్లుగా పగిలిపోతున్న సంతరా. పండే కడుపును పిండుకు త్రాగే రక్త పిపాసుల పుంతరా. దిక్క తోచగా బిక్క చచ్చిన శవమైతే నవ యువతరం. నక్కల మాదిరి ముక్కలు పీకే రక్కసి మూకల సంబరం. కుక్క పిల్లపై కుక్క పడదురా, ఆవు దూడపై ఎద్దు పడదురా. మగతనమా అది సిగ్గుపడంరా, పశువులకున్న నీతి లేదురా. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం.
పురుషుల సంయోగం ఆ దేవుడు కోరిన యోగం భార్యాభర్తల ఏక శరీరం ఫలించడమే అమోఘం ఆ దైవ నియమ నిర్వీర్యం ఏరులై పారేటి వీర్యం విచ్చల విడిగా రెచ్చిపోతుంది కామ వికారపు జాడ్యం అవయవాలలో కోరిక ఉందని అమలను బలి చేస్తే మహిళను వేధిస్తే శిశువును చెరి చేస్తే బలి పశువుగా మారేస్తే నొప్పితో గిజగిజలాడిపోతుంది భూతలం ప్రసవ వేదనతో మూలుగుతుంది సృష్టి సకలం చిన్న బిడ్డని చినుగు గుడ్డలై రాలుతున్నారు చూడరా నాకెందుకులే అనుకుంటే ఈ దారుణమాగదు లేవరా దిక్కు చూపేటి నువ్వు చూస్తే శవమవుతుంది భారతం సత్య మార్గాన నడిపించడమే అత్యాచార నిరోధకం మర్మాంగముంటే మగతనం కాదురా చిరిచే వాళ్ళు మగాళ్ళు కాదురా ఆడతనంలో అమ్మను చూస్తే అదే మగతనం చాటి చెప్పరా ఆడతనంలో యేసుక్రీస్తులా అమ్మను చూడరా వేశ్యను సైతం అమ్మని పిలిచిన అద్వితీయుడురా ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా నీ వలనైతే నువ్వు మగాడివేనని రుజువు చెయ్యరా తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా ప్రతి రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ బహుదినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవ
కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచూనుందురు. నోవహు దినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచూనుందురు. ఆనాడు ఈనాడు ఏనాటికింతేనా ఈ మాయలో కాన మార్పుండదా? వేణోళ్ళ దేవోక్తి ప్రకటింపబడుతున్న విన్నోళ్ళ హృదయాలు చిగురించవా? తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. జ్ఞానము వెలువడిన వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా? మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసెనా? జ్ఞానము వెలువడిన వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా? మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసెనా? రక్తాన్ని చిందించి రాజ్యాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా? మీ పాపహరణం నా యేసు మరణం అని ఘోషిస్తే అది నేడు మత ప్రచారమా? తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్తపుటేరులు పారే వనమున దొరకవు చిగురులు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ఆరని బ్రతుకున క్రతువులు చితిమంటల చేరాటలు. తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ. మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని. క్రైస్తవ్యం మతం కాదు ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు మహాశక్తి స్వరూపం.
మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని, భవిష్యత్ జ్ఞానము తెలిపిన భాగ్యమని, సువార్తలు దాగియున్న స్వాస్థ్యమని, నది ఒడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా, క్రైస్తవ్యములో చీడ పడితే ప్రభువును ద్వేషిస్తారా, ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవం ఇదే, మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది, ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది, ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం, దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం, కడబూరమోగగనే కనురేప్ప పాటులోనే తెరువబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. దేహమందు దేవుని చిత్తమును
జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం, మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఇది అర్థం కాకుంటే యవ్వనమే ప్రమాదం, ప్రభువు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపు ఊహలతో యవ్వన సంహారం.
క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం. లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం. యౌవన కాలమే దేవుని కాడి మోయు సమయం. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం. యౌవన కాలమే దేవుని కాడి మోయు సమయం. యౌవన దశలోనే మరల జరిగితే నీ జననం. దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యౌవనం. అలు పెరుగక పరుగెత్తు సువార్తకై ప్రతీక్షణం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేదెవరు? ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేదెవరు? అజ్ఞానంగా మాటలాడే అడవి గాడిదలందరికీ రాజ్యం పోసిందెవరు? అలాంటి వారి నోళ్ళు మూసే క్రీస్తు సైనికులందరికీ స్ఫూర్తి ప్రదాత ఎవరు? పాపాలు చేయమన్నవాడే భ్రమపరచు ఆత్మరా, పాపభీతి కలిగించేవాడే పరిశుద్ధాత్మరా, పాపాలు కప్పుకున్నవాడే అబద్ధ ప్రవక్తరా, లోక పాపాలను ఒప్పించేవాడే ఆదరణకర్తరా. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేదెవరు? ప్రారంభ శతాబ్దపు కాలంలోనే అబద్ధ ప్రవక్తలెందరో లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ వలన భ్రమపరచబడిన వారెందరో యేసును నమ్మక నాశనమైపోయారు. ప్రారంభ శతాబ్దపు కాలంలోనే అబద్ధ ప్రవక్తలెందరో లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ వలన భ్రమపరచబడిన వారెందరో యేసును నమ్మక నాశనమైపోయారు.
సర్వసత్యమును బయలుపరిచింది సత్యస్వరూపి అయిన ఆత్మ. యేసే దేవుని కుమారుడు అని ఒప్పుకొననిదే దురాత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? భ్రష్టాత్మలు ఎవరు? సంచరించేది ఎవరు? సంచకరువు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? భ్రష్టాత్మలు ఎవరు? సంచరించేది ఎవరు? సంచకరువు ఎవరు? గంతులు వేస్తూ కేకలు వేసే అల్లరి మూకలన్నిటినీ ప్రేరేపించేదెవరు? తప్పులు దిద్ది ఖండించుటకు దైవావేశం అనుగ్రహించే దత్తపుత్రాత్మ ఎవరు? పిచ్చి భాషలు పలికించేది అపవిత్రాత్మరా, ధైర్యంగా వాక్యం ప్రకటించేదే పరిశుద్ధాత్మరా. సంఘములను నర్తింపజేసేది అపవాది ఆత్మరా, సంఘములో జ్ఞానం వృద్ధి చేయునది దేవుని ఆత్మరా. ఆదరణకర్త ఎవరు? అబద్ధ ప్రవక్తలెవరు? ఆదరించేది ఎవరు? హత్యలు చేసేదెవరు? పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములనే పంచిచ్చాడు, సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యమునే స్థిరపరిచాడు, పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములనే పంచిచ్చాడు, సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యమునే స్థిరపరిచాడు, పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. వినుట వలన విశ్వాసమునిచ్చి నడిపించునదే క్రీస్తు ఆత్మ, శరీరానుసారమైన బోధను ప్రకటించేదే దురాత్మ. ఆత్మకు విరోధులైతే పాపక్షమాపణ లేదు, అబద్ధ ప్రవక్తలైతే అగ్నిగుండం తప్పదు. ఆత్మకు విరోధులైతే పాపక్షమాపణ లేదు, అబద్ధ ప్రవక్తవైతే నీకగ్నిగుండం తప్పదు. గ్రంథములోని ప్రవచన వాక్యం కలిపి చెరిపెడి వాడికి నరకం తప్పదురా, ఇది సత్యం. మట్టి మెదడులో పుట్టిన జ్ఞానం కాదురా, ఇది పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో లిఖితం. ఆత్మతో నడిపింపబడువారు దేవుని కుమారులు, శారీరక క్రియలను చంపిన వారే ఆయన వారసులు. ఆత్మ స్వభావము కలిగిన వారే క్రీస్తు సంబంధులు, ఆత్మకు దుఃఖం కలిగించువారు దుష్టుని కుమారులు. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం. తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం. తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. ఆరాధనలో అల్లరి చేసే దుష్టుని అనుచరులందరికీ తప్పదురా పాతాళం. దేవుని నామం అవమానిస్తే ఆరని అగ్నిలో చావని ఆత్మగా ఏడవాలి కలకాలం. బోధకులకు మరి కఠినమైన తీర్పుందని గ్రహించరా, నీ బోధలు దేవుడు వింటున్నాడని ఎరిగి బోధించరా. సత్యమునకు స్తంభముగా నిలిచి సేవ జరిగించరా, ఆత్మల సంపాదన కొరకే నీ ఆస్తి కరిగించరా. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం. తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం.